హలో ఆల్, సూపర్ సాఫ్ట్ అండ్ హెల్దీ హెయిర్ కోసం నేను చెప్పిన ఆయిల్ ఇలా ట్రై చేయండి. ఇది మేము జెన్యున్గా ఇంట్లో వాడుతూ ఉన్నామన్నమాట. ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య సల్తన్ బ్యూటీ. ఈ వీడియో మీకు సూపర్గా యూజ్ అవుతుందన్నమాట. ఇది నేను ఎప్పుడు హెయిర్ కట్ చేస్తూనే ఉంటాను, నా హెయిర్ అయినా గ్రోత్ అవుతూనే ఉంది. దీనికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి అంటే హెయిర్ ఆయిల్. నేను ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ఆయిల్ మీకు సూపర్గా పనిచేస్తుంది. ఈ హెయిర్ ఆయిల్ చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంట్లో ఎవరైనా యూస్ చేయొచ్చు అనమాట. నాది 100% గ్యారంటీ. ఇది నేను మా బాబుకి పెడుతున్నాను చూడండి. మెయిన్ రీజన్ ఏంటి, ఎలా వాడాలి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ కొట్టేసి ఆల్ అని పెట్టుకోండి. బ్యూటీ టిప్స్ అండ్ హెల్త్ టిప్స్ బోలెడన్ని చెప్తూ ఉంటాను. అలాగే ఫ్రీ బ్యూటిషియన్ కోర్స్ కూడా మన ఛానల్లో స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా ఏ స్కాల్ఫ్ వాళ్ళకైనా సెట్ అవుతుంది, సెట్ అవ్వదు అనడానికి అసలు ఛాన్సే లేదనమాట. ఈ హెయిర్ ఆయిల్లో వాడినవన్నీ చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా పనిచేస్తుంది. రామబాణం అని అయితే చెప్పొచ్చు, జుట్టుకి దేవుడిచ్చిన వరం అని కూడా చెప్పొచ్చు. ఇవన్నీ నేను న్యాచురల్గా చెట్టు నుంచి తీసుకున్నాను. ఎలా వాడాలి, కొలతల్లో వాడాలి, నేను ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను చూడండి. సో నేను తీసుకున్నది ఏంటి అంటే బ్రింగరాజ్ అనమాట. మీరు స్కిప్ చేయకుండా వాడాల్సిన ఫస్ట్ పదార్థం ఏంటి అంటే బ్రింగరాజ్, గుంటగరడాక అంటారు. ఇది చాలా బాగా పనిచేస్తుంది, హెయిర్ గ్రోత్కి చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇదైతే జుట్టుకి దేవుడు అని అయితే చెప్పొచ్చు అనమాట. అలాగే మందార ఆకులు తీసుకున్నాను, మందార పూలు తీసుకున్నాను, ఆమ్లా అనమాట. పెద్ద ఉసిరికాయలు అయితే 4 తీసుకున్నాను. 1/2 లీటరు గానుగులో పట్టించుకొచ్చిన కోకోనట్ ఆయిల్ అనమాట, ప్యూర్ కోకోనట్ ఆయిల్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. వీటన్నిటినీ నేను మందార పూలు, ఆకులు, అలాగే కరివేపాకు, అలాగే మెంతులు, ఆమ్లాని నేను మంచిగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆమ్లాలో విటమిన్ సి ఎక్కువ ఉండడమే కాకుండా మన స్కాల్ఫ్కి మంచి గ్లోని ఇస్తుంది, జుట్టుకి మంచి షైనింగ్ని ఇస్తుంది, డాండ్రఫ్, ఇచ్చింగ్ ఇలాంటివి ఏమి రాకుండా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మెంతులు కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా పుష్ చేస్తాయి. మందార ఆకులు, మందార పూలు అన్నీ సన్నగా తరిగేసేసి నేను వీటిని స్మాష్ చేసుకొని నేను చూపిస్తున్నట్టుగా మెత్తగా పిసుక్కున్నాను అనమాట. వీటన్నిటిని ఇట్లా స్మాష్ చేసుకుంటే ఏంటి అంటే దానిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి. మిక్సీ పట్టేస్తే డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఉండదు కాబట్టి ఎవ్వరూ మిక్సీ పట్టయితే అస్సలు చేయొద్దు. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి మాత్రమే జరగాలి. నేను దీన్ని తీసుకొని సిమ్లో కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని దానిలో యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ మనకి బాగా మరుగుతూ ఉన్నప్పుడు తిప్పుతూ ఉండాలన్నమాట. సో ఈ బ్రింగరాజ్ గురించి నేను స్పెషల్గా చెప్దాం అనుకుంటున్నాను. గుంటగరడాకు మనకి ఇది పొలాల్లో, చేలల్లో ఎక్కడన్నా దొరుకుతుంది. సో తెలియని వాళ్ళకుంటే నేను పిక్చర్ చూపిస్తున్నాను చూడండి. ఈ బ్రింగరాజ్ అనేది మన గ్రే హెయిర్ని, వైట్గా వచ్చిన హెయిర్ని, ప్రీమెచ్యూర్ హెయిర్ని, హెయిర్ ఫాల్ని, అలాగే హెయిర్లో మంచి మాయిశ్చరైజర్ని, వీటన్నిటిని పెంచడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో అది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా తీసుకోవాలి. అండ్ ఆముదం తీసుకుంటున్నాను. 1/2 లీటర్ కోకోనట్ ఆయిల్కి నేను 50 గ్రాముల ఆముదం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. క్యాస్టర్ ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటి అంటే మన హెయిర్ని ఫాస్ట్గా గ్రోత్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవ్వడమే కాకుండా మన హెయిర్లో మంచి బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తాయి అనమాట. మంచిగా హెడ్ మసాజ్ చేసుకోండి. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా దీన్ని వాడచ్చు. సో అలాగే హెయిర్కి కొంచెం మంచి కేర్ తీసుకోండి. చిట్లిపైన జుట్టు ఏమైనా ఉంటే మంత్లీ ఒకసారి మీ హెయిర్ని ట్రిమ్ చేసుకుంటూ ఉండండి. ఆయిల్ అంతా కొంచెం మరిగి ఇలా వస్తూ ఉంటుంది, మధ్యలో తిప్పుతూ ఉండండి. దానిలో ఉండే ఫ్లేవర్స్ అన్నీ దిగుతాయి అన్నమాట. కరివేపాకు, మెంతులు ఇవన్నీ యాడ్ చేసాం కదా, కొంచెం లైట్గా కర్పూరంని లాస్ట్లో యాడ్ చేశారు అంటే మంచి స్మెల్, అదిరిపోయే స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఇది మీరు స్టోర్ చేసుకోవచ్చు, బయట స్టోర్ చేసుకోవచ్చు. 1 or 2 years ఫ్లేవర్ ఏమీ తగ్గదు, స్మెల్ అయితే అస్సలు తగ్గదు అనమాట.
గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోతూ ఉంటుంది ఆయిల్ మరిగేటప్పుడు. సో దీనిలో వాడిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ చాలా ఇంపార్టెంట్, చాలా బాగా పనిచేస్తాయి. ఒక్కొక్క దాని గురించి చెప్పాలి అంటే ఒక వీడియో కూడా సరిపోదు. ఆమ్లాలో విటమిన్ సి రిచ్డ్గా ఉంటుంది, ఫేస్కి చాలా మంచిది, స్కిన్కి మంచిది, అలాగే హెయిర్కి ఇంకా మంచిది అనమాట. సో ఇవన్నీ మీరు 4 కరివేపాకు ఆకులు, 4 కరివేపాకు రెబ్బలు, అలాగే 4 ఆమ్లా తీసుకున్నాను. మందార ఆకులు ఒక 10 తీసుకున్నాను. సో మందార పూలు ఒక 10 తీసుకున్నాను. ఇవన్నీ మంచిగా స్మాష్ చేసుకొని ఆయిల్లో వేసేసుకుంటే గ్రీన్ కలర్లో చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో ఆయిల్ అయిపోవడానికి వచ్చేసింది అనమాట. సో తర్వాత ఏం చేయాలి, ఆయిల్ అనేది ఇలా డార్క్ గ్రీన్ కలర్లోకి వచ్చిందంటే అయిపోయింది అని అర్థం అనమాట. ఖచ్చితంగా ఆయిల్ ట్రై చేయండి, హెయిర్ గ్రోత్ని పెంచుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్